నమస్కారం. సంబరాల సంక్రాంతి ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ముందుగా భక్తి టీవీ ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి తెలుగువారి పండుగలలో ఇది ఒక ముఖ్యమైన పండగ. అదేవిధంగా ఈ సంక్రాంతి భోగభాగ్యాలనిచ్చే పండగ అని కూడా చెప్పుకుంటాం. మరి ఈ భోగభాగ్యాలనిచ్చే పండగ పర్వదినాలు 3 రోజులుగా జరుపుకుంటాం. మరి ఈ 3 రోజులు ఎలా జరుపుకోవాలి, ఈ 3 రోజులు ఏ దేవుణ్ణి ఆరాధించాలి, ఎటువంటి పూజలు చేయాలి, ఎటువంటి దానాలు చేయాలి అన్న విషయాలన్నీ కూడా తెలియజేయడానికి మనతో పాటు కొంతమంది ప్రముఖులు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. ముందుగా ప్రముఖ పంచాంగకర్త మనతో పాటు ఉన్నారు శంకరమంచి రామకృష్ణ శాస్త్రి గారు. నమస్తే అండి. నమస్కారం అమ్మా. భాస్కర్ పట్ల ఆంజనేయ శర్మ గారు. నమస్తే అండి. ముందుగా మీ ఇద్దరికి సంక్రాంతి శుభాకాంక్షలు. అలాగే మీకు అమ్మ భక్తి టీవీ ప్రేక్షకులకి సంక్రాంతి శుభాకాంక్షలు. ఓకే అండి. శంకరమంచి గారు, ముందు మీరు చెప్పండి. సంక్రాంతి అని మనం చెప్పుకుంటూ ఉన్నాం కదా, మరి ఈ సంక్రాంతి అన్న పేరు వెనకాల ఉన్న అంతరార్థం ఏంటంటారు? అసలు మనం ఈ పండగకి సంక్రాంతి అని ఎందుకు పేరు వచ్చిందంటారు? సూర్యుడు రాశి మారటాన్ని సంక్రాంతి అంటాం. అంటే సూర్యుని యొక్క కాంతి ఒక రాశి నుండి మరొక రాశిలోకి మారేటటువంటి సన్నివేశం ఏదైతే ఉందో దాన్ని సంక్రాంతి, సమ్యక్ సుక్రాంతి సంక్రాంతి. అందులో ఇది భానోర్ మకర సంక్రాంతే, సూర్యుడు మకర సంక్రాంతిని అంటే మకర రాశి ప్రవేశాన్ని చేసేటటువంటి శుభ సందర్భం. అంటే మనకి ప్రతి సంవత్సరము ఇది జరుగుతూ ఉంటుంది. అలాగే ప్రతి నెల కూడా సూర్యుడు ఒక్కొక్క రాశిని ప్రవేశిస్తూ ఉంటారనమాట. భానోర్ మకర సంక్రాంతే షణ్మాస ఉత్తరాయణం. సూర్యుడు మకర రాశి ప్రవేశం చేయడం ద్వారాగా ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది. ఉత్తరాయణ పుణ్యకాలం దేనికి సంకేతం? సౌమ్యాయనం దినం దక్షిణాయనం రాత్రి. దేవతలకి పగటి కాలము ఈ ఉత్తరాయణ పుణ్యకాలం. 6 నెలల పాటు దేవతలకి అహస్సు ఉంటుంది. అలాగే 6 నెలల పాటు రాత్రికాలం ఉంటుంది. ఈ సౌమ్యాయనంలో దేవతలకి సంబంధించినటువంటి పూజలు, అలాగే ప్రార్థనలు, అలాగే మనం చేసేటటువంటి శుభ కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఆచరించడానికి యోగ్యమైన శుభప్రదమైనటువంటి కాలము. సూర్యుని యొక్క రాశి ప్రవేశాన్ని సంక్రాంతిగా వ్యవహరిస్తున్నాం. శాస్త్రాన్ని చూచినట్లయితే సౌమ్యాయనం మాస షట్కం మృగాద్యం భానుభుక్తితః అహస్సురాణం తద్రాత్రి కర్కాద్యం దక్షిణాయనం. అహస్సురాణం దేవతలకి అహస్సు కాలము ఈ సౌమ్యాయనం మాస షట్కం. దేవతలకి సూర్యోదయం అవుతోంది. ఈ రోజున సూర్యోదయం అవుతున్న సందర్భంగా సూర్యుడు ధనుస్సు రాశి నుండి 270 డిగ్రీలు పూర్తి చేసుకున్నటువంటి ఆయన ప్రయాణాన్ని 271వ డిగ్రీలోకి ఆ సూర్య సంక్రాంతి ప్రవేశిస్తోంది. ఇది పితృదేవత ఆరాధనకి సంబంధించినటువంటి గొప్ప పండుగ. అలాగే ఈ సందర్భంలో ఏం చేయాలి? గృహప్రవేశ వైవాహ ప్రతిష్ఠా మౌంజిబంధనం మఘాదౌ మంగళం కర్మ విధేయంచోత్తరాయణే. ఎటువంటి శుభ కార్యక్రమాన్నైనా సరే ఆచరించాలి అంటే ఆచరించడానికి యోగ్యమైనటువంటి కాలము ఉత్తరాయణ పుణ్యకాలం. ఎందుకని? దేవతలకి ఇది సూర్యోదయ సందర్భం. ఈ రోజున ఇక్కడి నుంచి 6 మాసాల పాటు సూర్య భగవానుని యొక్క అనుగ్రహంతో దేవలోకంలో పగటి కాలం ఉంటుంది. ఈ సందర్భంగా ఈ పండుగను ఆచరించడం సర్వదా శ్రేయస్కరం, శ్రేయోదాయకం. ఓకే అండి. మరి మీరు చెప్పండి. అంటే సంక్రాంతి అనగానే మనకు గుర్తుకు వచ్చేది ఏంటి అంటే భోగి, సంక్రాంతి, అదేవిధంగా కనుమ. 3 రోజుల కింద మనకి సంక్రాంతిని చేసుకుంటూ ఉంటాం కదా. మరి అంటే ఇది ఒక ఆచారం కింద వస్తుంది అంటారా 3 రోజులుగా జరుపుకోవడం అన్నది? మనకి సాధారణంగా పండుగలు 3 రకాలుగా ఉంటాయి. ఒకటి కాలాన్ని, ప్రకృతిని అనుసరించి వచ్చేటువంటి పండుగలు కొన్ని, పురాణాలు శాస్త్రాల ప్రకారంగా వచ్చేటువంటి పండుగలు కొన్ని, తర్వాత చారిత్రక సంబంధించినటువంటి పండుగలు కొన్ని. ఇలా కాలాన్ని ఆధారం చేసుకుని వచ్చే పండుగలు ఉగాది, సంక్రాంతి. పురాణాలు శాస్త్రాల ప్రకారంగా వచ్చేటువంటివి దసరా, దీపావళి, వినాయక చవితి మొదలైనవి. చారిత్రక పరంగా వచ్చేటువంటివి మనకి ఈ 15th ఆగస్టు అంటే 15వ స్వాతంత్ర దినోత్సవము, రిపబ్లిక్ డే, తర్వాత గాంధీ జయంతి, అటువంటివి చారిత్రక సంబంధించినటువంటివి, మహనీయుల పుట్టినరోజులకు సంబంధించినటువంటివి. ఇలా మనకి పండుగలు 3 రకాలుగా మనం వర్గీకరించవచ్చు.
ఈ 3 రకాల పండుగల్లో ఇది కాలానికి సంబంధించిన పండుగ ఈ సంక్రాంతి పండుగ. అంటే కాలంలో వచ్చేటువంటి మార్పులకు సంబంధించినటువంటిది. కాల కలయతామహం అని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ 10వ అధ్యాయంలో చెప్తాడు. అంటే లెక్కించదగిన కాలాన్ని నేనే అంటాడు. అంటే లెక్కించదగిన కాలము అంటే ఈ కాలం అనేది ఒక లెక్క ప్రకారంగా జరుగుతుంది. మనకి ఒక రోజు 24 గంటలు 8 జాములు, అలాగే ఒక 15 రోజులు కనుక అయితే ఒక పక్షం అని, 2 పక్షాలు అయితే ఒక నెల అని, 2 నెలలు అయితే ఒక ఋతువు అని, అలాగే 3 ఋతువులు అయితే ఒక ఆయనము అని, అలా 3 ఋతువులు పూర్తి అయ్యి, దక్షిణాయనము 3 ఋతువులు, ఉత్తరాయణం 3 ఋతువులు, అలా 3 ఋతువులు పూర్తి అయ్యి ఇంకొక 3 ఋతువుల కాలము ప్రారంభం కావడము. ఈ 2 ఆయనాలు కలిస్తే ఒక సంవత్సరము. అంటే సంవత్సర భాగంలో ఒక సంవత్సర కాలంలో ఒక సగ భాగము పూర్తి అయ్యి ఇంకొక సంవత్సరం రావడం అనేటువంటిది. అయితే మనకి ఉత్తరాయణము ఒక సంవత్సరంలో 3 నెలలు, ఇంకొక సంవత్సరం 3 నెలలు ఉంటుంది. అంటే ఈ ఉగాది ప్రకారంగా దక్షిణాయనం ఒకే సంవత్సరంలో 6 నెలలు వస్తుంది. ఇలా కాలాన్ని సూచించే పండుగ. అయితే కాలానికి అధిదేవత ఎవరు అంటే కాలానికి మొత్తం కూడా అధిదేవత నడిపించేవాడు సూర్య భగవానుడు. అటువంటి సూర్యుడు ఈ ధనుస్సు రాశి నుంచి మకర రాశికి ప్రవేశించడం వల్ల కాలంగా మార్చి అతను దక్షిణాయనం నుంచి ఉత్తరాయణానికి ఎప్పుడైతే ప్రయాణం చేయడం ప్రారంభమవుతుందో అలా కాలాన్ని మార్పు సూచించేటువంటి పండుగ ఇది సంక్రాంతి. అయితే సంక్రాంతికి ముందు రోజుగా భోగి అని, తర్వాత కనుమ అని మనము 3 రోజులు జరుపుకోవడం అనేది మనకి శాస్త్రాల్లో ఉంది, ఆచారంగా కూడా ఉంది. భోగి అంటే ఈ సంవత్సరము మనకి ప్రతి సంవత్సరం కూడా ఈ వర్షాకాలం యొక్క పంటలన్నీ కూడా ఇంటికి వచ్చి అందరి ఇళ్ళు కూడా ధనధాన్యాలతో తొలతూగుతూ ఉంటాయి. కాబట్టి భోగభాగ్యాలు అనుభవించాలి. అలా భోగాన్ని అనుభవించేటువంటిది ముందు రోజు భోగి. ఆ తర్వాత ఈ కాలానికి సంబంధించినటువంటి అనగా ఈ సూర్యుడు ధనుస్సు రాశి నుంచి మకర రాశికి మారిపోవడం అనేటువంటిది ఏదైతే ఉందో అలా మారిన మర్నాడు వచ్చేటువంటి ఉత్తరాయణ పుణ్యకాలము. ఆ తర్వాత 3వ రోజు ఈ మనకి భోగభాగ్యాలు కలగాలి, ధనము కావాలి అంటే, ధాన్యం కావాలి అంటే వీటికి మూల కారణము పశు సంపద. మనకు ఏదైతే ఈ యొక్క ధనము, ధాన్యము, భోగము కలగడానికి కారణభూతులైనటువంటి పశువులు ఉన్నాయో అటువంటి పశువులని పూజించేటువంటి 3వ రోజు కనుమ పండుగ. ఈ విధంగా ఈ పండుగని 3 రోజులుగా విభజించడం జరిగింది. ఆ విధంగా మనం 3 రోజులు ఈ పండుగను చేసుకుంటూ ఉంటాము. అయితే భోగి రోజు పిల్లల మీద భోగి పళ్ళు పోస్తూ ఉంటారు కదా, మరి దాని వెనకాల ఉన్న అంతరార్థం ఏంటంటే? అయితే మనకి దక్షిణాయనము దేవతలకి రాత్రికాలమని, తర్వాత ఉత్తరాయణము దేవతలకి దివాకాలము పగటికాలమని మనకు తెలుసు. సాధారణంగా ఈ ధనుర్మాసం ఏదైతే ఉందో ధనుర్మాసాన్ని కొన్ని ప్రాంతాల్లో, ముఖ్యంగా తెలంగాణ ప్రాంతాల్లో పీడ దినాలు, శూన్యమాసం అని కూడా చెప్తూ ఉంటారు. అయితే ఈ పిల్లలకి ఈ భోగి పళ్ళు పోయడం వల్ల, అనగా భోగి పళ్ళలో ఈ రేగుపళ్ళు, తర్వాత కొన్ని నువ్వులు, తెరుకు ముక్కలు, ఇలా కొన్ని ప్రాంతాల్లో ఆచారాల ప్రకారం కొన్ని కలుపుతూ ఉంటారు. అలా కలిపి ఆ పిల్లలకు పోయడం వల్ల ఏమిటి అంటే వారికి ఒక దృష్టి పోతుంది, దృష్టి దోషం పోతుంది, శుభం కలుగుతుంది అని. అంటే ఈ పీడ దినాలు ఏవైతే ఉన్నాయో ఆ పీడ దినాల తర్వాత వచ్చేటువంటిది మంచి రోజు కాబట్టి, ఉత్తరాయణం పుణ్యకాలం కాబట్టి, ఈ పుణ్యకాలం కంటే ముందు రోజు ఆ పిల్లలకు ఉండేటువంటి దృష్టి దోషం మొత్తం కూడా పోయి వారికి శుభం కలగాలి అని ఆశిస్తూ పోసేటువంటిది. అలా పోయడం వల్ల పెద్దవాళ్ళు పోస్తారు, ముత్తైదువులు పోస్తారు. ఆ పెద్దవాళ్ళు వాళ్ళు ఆశీర్వచనంగా పోయడం వల్ల అటువంటి పిల్లలకి ఆ దృష్టి దోషము తొలగి వారికి శుభం కలుగుతుంది, శుభం కలగాలి, మంచి జరగాలి అని ఆశించి పోసేటువంటిది భోగి పండుగ. భోగి పండుగ రోజు పోసేటువంటి ఆ భోగి పళ్ళు. అయితే మరి ఇందాక శర్మ గారు అంటూ ఉన్నారు తెలంగాణలో ముఖ్యంగా ఈ పండుగని పీడ దినాలు అని కూడా అంటూ ఉంటారు. మరి ఇలాంటి పీడ దినాలు అనుకునే రోజుల్లో మంచి కార్యాలు చేయవచ్చు అంటారు? అంటే పీడ దినాల్లో ఎప్పుడు మంచి కార్యాలు చేయకూడదు, శూన్యమాసం ఇది. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే భోగి అనగానే మనకి గోదాదేవి యొక్క కళ్యాణం, రంగనాథుడు గోదాదేవి యొక్క కళ్యాణం గుర్తొస్తుంది. ఇది ప్రాంతీయ ఆచారాలుగా ఉన్నటువంటిది. ఏది ఏమైనప్పటికీ కూడా మంచి కలగటం కోసమే ఈ రోజు నుండి నిన్నటి వరకు మనకి భోగి అంటే చివరి రోజు, అంటే భోగములను అనుభవించడానికి ఉపయుక్తమైనటువంటి రోజు, అంటే మంచి రోజులు ప్రారంభమవుతున్నాయి అని చెప్పేటటువంటిది. అలాగే సూర్యగమనంలో చిట్ట చివరి రోజు అన్నమాట భోగి అంటే. ఇది 3 రోజుల పండుగ, పెద్ద పండగ, పెద్దల పండుగ. సంక్రాంతి, దర్శి, పూర్ణిమ, ఇలాగే మహాలయము, ఇవన్నీ కూడా పితృదేవత ఆరాధనకై సూచిస్తున్నటువంటి ధర్మశాస్త్ర నియమాలు కొన్ని ఉన్నాయి అన్నమాట. ఈ క్రమంలో ఈ 3 రోజుల పండుగలో ముఖ్యంగా అన్ని ప్రాంతాల్లో కూడా భోగిపళ్ళు పోస్తారు. అంటే అది బదరికా ఫలములు అంటారు, రేగుపండ్లు. అది సూర్యుని యొక్క అనుగ్రహాన్ని ప్రసాదిస్తాయి. అవి ఎప్పుడైతే శిరస్సుని తాకి కిందకి వస్తాయో శరీరంలో ఉన్నటువంటి రుగ్మతలన్నీ కూడా పోయి మళ్ళీ వచ్చేటటువంటి సంక్రాంతి వరకు ఈ చిన్నారులకి ఆయురారోగ్యములు కలగాలని దాని యొక్క భావన. ఓకే అండి, మరొక కాలర్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో,
నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నరసింహ మేడం, మరి పాలమూరు జిల్లా కొడంగల్. ఓకే అండి, మీ సందేహం ఏంటో అడగండి. ఈ సూర్యునికి నైవేద్యం పెట్టాలంటే ఏం పెట్టాలని అడుగుతున్నాను. నైవేద్యం పెట్టాలి అంటే ఏం పెట్టాలి అని అడుగుతున్నారు. ఓకే అండి, భాస్కర్ భట్ల గారు ఉన్నారు, వారితో మాట్లాడండి. అంటే ఎవరికి నైవేద్యము? ఎవరికైనా నైవేద్యం పెట్టడం ఎవరికి? సూర్యునికి ఏం పెట్టాలంటే సూర్యుడికి నైవేద్యం పెట్టడానికి మామూలుగా పొంగల్ నైవేద్యం చేసి పెడతారండి. పొంగలిని నైవేద్యంగా పెట్టడం జరుగుతుంది. పొంగలి చేసి పెడతారండి సూర్యుడికి నైవేద్యంగా. ఓకే అండి, కాల్ డిస్కనెక్ట్ అయినట్టుంది. మరి పొంగలి నైవేద్యంగా పెడతారు అని చెప్పారు కదా భాస్కర్ భట్ల గారు, విన్నారు కదా. మరి మీ సందేహం నివృత్తి అయింది కదా. మరి అలా అదేవిధంగా ముగ్గులు వేస్తూ ఉంటారు, అంటే రంగవల్లులు వేస్తూ ఉంటారు కదా సంక్రాంతి అనగానే 3 రోజులు కూడా. మరి ఈ ముగ్గులు ఎందుకు వేస్తారంటారు, రంగురంగుల ముగ్గులు? అంటే ప్రధానంగా ముఖ్యంగా ఏమిటయ్యా అంటే ఇది ఖగోళపరమైనటువంటి గొప్ప పండగ. అన్ని పండగలు తిథులతో వస్తాయి, చాంద్రమానాన్ని అనుసరించి వస్తాయి. ఈ ఒక్క పండగే ముఖ్యంగా సౌరమానాన్ని అనుసరించి వస్తాయి. సౌరే నద్యుని శోర్మానం షడశీతి ముఖాని చ అయనం విషువచ్చైవ సంక్రాంతే పుణ్యకాలత. ఇది ఈ సంక్రాంతికి పుణ్యకాలము అని పేరుంది. ప్రతి పండగ వస్తూ ఉంటుంది. ఆ పండగకి వినాయక చవితి పుణ్యకాలము అని ఉండదు, దసరా పుణ్యకాలం అని ఉండదు. ఇక్కడ ప్రధానంగా పుణ్యకాలం. దీపావళి అంటే దీపావళి పుణ్యకాలాలు ఉండవు మనకి. దీనికి పుణ్యకాలం ఉంది. పుణ్యకాలము అంటే ఈ సూర్యమానము ద్వారాగా ఏర్పడుతున్నటువంటి పండగలు ఏవైతే ఉన్నాయో వాటికే ఉంటుంది. అవి ఏవేంటవి? షడశీతి ముఖములు, సంక్రాంతులు, అలాగే అయనము, విషువత్తులు. 2 విషువత్తులు వస్తాయి మనకి. వసంత విషువత్తు పుణ్యకాలము, శరత్తు విషువత్తు పుణ్యకాలము. అవి మనకి సహజంగా పండగల్లో కలిసిపోతాయి కాబట్టి వాటిని ఎక్కువగా మనం ఆరాధించట్లేదు. శ్రీరామనవమి కాలంలో వస్తుంది వసంత విషువత్ పుణ్యకాలం. అలాగే మనకి శరత్ విషువత్తులు అంటే దసరాల్లో వస్తున్నటువంటి పండగల్లో ఆ శరత్ సంక్రాంతి వస్తుంది, శరత్ విషువత్ అంటాం. అలాగే అయనము, అయనం అంటే దక్షిణాయనం, ఉత్తరాయణం. తస్మాదాదిత్య షణ్మాసో దక్షిణేనేతి షడుత్తరేణేతి అని వేదం చెబుతుంది. వేదంలో చెప్పబడ్డటువంటి పండగ విశేషాల్లో ఇదొక్కటే ఉన్నది ప్రధానంగా. ఎందుకని? సూర్యుని యొక్క గమనము ఉత్తరం వైపుకి మళ్ళుతున్నటువంటి సందర్భంలో వస్తున్నటువంటి ఈ పండగ, దీన్ని ఉద్దేశించి ముగ్గులు వేస్తారు. వేసి ఎలా వేస్తారు? రేపటి రోజున రథం ముగ్గేస్తారు. కొద్ది రోజుల్లో మనకి మాఘమాసం ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి సూర్యుని యొక్క రథసప్తమి వస్తుంది. అంటే సూర్యనారాయణమూర్తి యొక్క జన్మదినోత్సవం, కాలపురుషుడు ఉద్భవించినటువంటి జన్మదినోత్సవం. ఆ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఆ రథం ఉత్తరం వైపుగా వెళుతోంది. అంటే ఇది ఉత్తరాయణాన్ని సూచిస్తోంది. మరి సూర్యుడు ఎక్కడ ఉదయిస్తున్నాడు ఈ రోజున? దక్షిణ భాగంలోనే ఉదయిస్తాడు. తూర్పు నుంచి ఆగ్నేయం వరకు వెళుతున్నటువంటి 23.5 డిగ్రీల సందర్భంలో అక్కడ ఉదయం అవుతుంది. కానీ ఈ రోజు నుంచి క్రమక్రమంగా మళ్ళీ తగ్గుతూ మార్చి 21కి మళ్ళీ మధ్యస్థితికి తూర్పు భాగంలోకి వచ్చేస్తుంది. ఈ వస్తున్నటువంటి క్రమాన్ని సూచిస్తుంది. అందుకని ఈ ముగ్గులు వేయటము అంతరిక్షానికి, అంతరిక్షంలో ఉన్నటువంటి ఆ చుక్కలకి సంకేతము. దాని తర్వాత దాన్ని కలుపుతూ వేస్తున్నటువంటి ఈ భావనంతా కూడా సూర్య ఆరాధనలో రంగవల్లులతో ఇవన్నీ కూడా మండలాలు. మనకి సర్వతోభద్ర మండలం అని ఒక పెద్ద ముగ్గేస్తాం. మనకి ఆరాధన చేసేటప్పుడు, మంత్ర ఆవాహనలు చేసేటప్పుడు కలశాలని, దేవతల్ని పెట్టి అక్కడ మనమంతా చేస్తాం. ఇక్కడ ఆవు పేడతో తయారైనటువంటి ఆ గొబ్బెమ్మలను పెట్టి వాటికి పుష్పాలు పెట్టి అలంకరణ చేసి చక్కగా అద్భుతంగా అక్కడ పసుపు కుంకుమ అక్షతలు వేసి మనం ఆ సూర్య భగవానుడి యొక్క క్రాంతిని మనం ఈ రూపంలో ఆవాహన చేస్తున్నాము, స్వాగతం పలుకుతున్నాము. మరి దక్షిణాయనానికి వేయట్లేదుగా ముగ్గులు. దక్షిణాయనం అప్పుడు రాత్రిపూట కూర్చొని మనమంతా కూడా అన్ని శుభ్రం చేసుకొని ఇంటి ముందు రంగవల్లులు వేస్తున్నామా? వేయటల్లా. మరి దీనికే వేస్తున్నాం. ఎందుకని? ఇది ఈ అయనములలో ఉత్తరాయణము పుణ్యకాలానికి సంబంధించింది. అలాగే పితృదేవత అనుగ్రహాన్ని, దాన ఫలాన్ని, ఇలాంటివన్నీ కూడా ప్రసాదించేది. అన్నిటికంటే ముఖ్యంగా ప్రధానంగా దేవతలకు సూర్యోదయము. దేవతలకు సూర్యోదయం అని ఎలా చెబుతారంటే దీని వెనక వచ్చి వెళ్ళింది మొన్న, అదేమిటి ముక్కోటి పండగ, అది తెల్లవారుజాము సమయము. కాబట్టి ఈ సూర్య భగవానుని యొక్క ఆరాధనలో
కాలపురుషుణ్ణి మనం ఆహ్వానించే క్రమంలో ఈ ముగ్గులు వేయటం అనే సాంప్రదాయం అనాదిగా వస్తుంది. ఓకే అండి, మరి మన భోగి రోజు ఇంకొక అంశం ఏంటి అంటే భోగి మంటలు వేస్తూ ఉంటాం ఉదయాన్నే. అంటే ఇంట్లో ఉండే పాత వస్తువులు కానివ్వండి, పాత బట్టలు కానివ్వండి, అన్నీ అందులో వేసి మనం భోగి మంటలను వేస్తూ ఉంటాం కదా, మరి దాని వెనకాల ఉన్న అంతరార్థం ఏంటంటారు? ఈ భోగి మంటలు వేయడం అనేది కూడా ప్రాంతీయ ఆచారం. మామూలుగా కొన్ని ప్రాంతాల్లో వేస్తారు, కొన్ని ప్రాంతాల్లో వేయరు. అయితే ఈ ఉత్తరాయణము దక్షిణాయనము అనుకున్నప్పుడు మనం ఉత్తరాయణము పుణ్యకాలం అని మనం చెప్పుకోవడం జరిగింది. అంటే ఉత్తరాయణము పుణ్యకాలము అన్నప్పుడు దక్షిణాయనము ఉత్తరాయణంకు ఉండేటువంటి విలువ తక్కువ దక్షిణాయనము. అంటే ఉత్తరాయణము ఎందుకు పుణ్యకాలం అన్నారు అంటే సూర్యుడు బలంగా ఉండడం వల్ల, గ్రహరాజు కావడం వల్ల అతను ఈ యొక్క ప్రకృతికి ఏదైతే వేడిమి కావాలో అదంతా ఇచ్చేవాడు కాబట్టి అటువంటి దాన్ని ఉత్తరాయణం పుణ్యకాలము అన్నారు. అయితే ఈ దక్షిణాయనము ఉత్తరాయణంత పుణ్యకాలం కాదు కాబట్టి మనకి శుభకాలం జరుగుతుంది, శుభం జరుగుతుంది. కాబట్టి ఇంతకుముందు ఉన్నటువంటి మన దగ్గర ఉన్నటువంటి ఇప్పుడు ఏదైతే ఈ పీడ పండుగ అనుకున్నామో, తర్వాత ఈ మంచి రోజు వస్తుంది అనుకున్నాము, అయితే ఈ ఇంతకుముందు మన దగ్గర ఉన్న వస్తువులు ఏవైతే ఉన్నాయో పనికిరాని వస్తువులు కానీ అవన్నీ కూడా తీసేసి ఆ మంటలో వేసి మనం ఆ మలినాన్ని మొత్తం కూడా వదిలించుకొని, అంటే ఇంతకుముందు మైలను వదిలించుకొని మళ్ళీ కొత్త జీవితంలోకి కొత్తగా అడుగు పెట్టడము అనేటువంటి ఆ భావనతోటి ఆ భోగి మంటలు వేయడం అనేది వచ్చిందని మనం చెప్పుకోవచ్చు. ఓకే అండి, కాలర్స్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో 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 నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఓకే, మీ సందేహం ఏంటో అడగండి. హలో, మీ సందేహం ఏంటో అడగండి. అదే మీ వాయిస్ చాలా డిస్టర్బెన్స్ గా ఉందండి. మీరు టీవీ చూస్తున్నట్లయితే టీవీ చూడకుండా మాట్లాడండి. మీ ప్రశ్న ఏంటో మరోసారి అడగండి. ఓకే అండి, శంకర్ మంచి గారు సమాధానం చెప్తారు. సంక్రాంతి చేయడానికి వెనకాల ఉండే కారణం ఏంటి అని మరోసారి అడుగుతున్నారు. సంక్రాంతి అనేది సూర్య భగవానుడికి సంబంధించినటువంటి గొప్ప పండుగ. సౌరమాన ప్రకారంగా వచ్చే అతి ముఖ్యమైనటువంటి పండుగ. పండగలన్నిటిలోకి పెద్ద పండుగ. 3 రోజుల పాటు జరుపుకునేటటువంటి ఏకైక పండుగ. అంటే ఒక పండుగను అనుసరించి ముందు వెనక రోజులు ఆచరించే క్రమం లేదు. ఈ సూర్య సంక్రాంతి వలనే రాశిని వదిలిపెడుతున్న సందర్భంలో భోగి. ఎందుకని ఆ భోగి మంటలతో ఆ సూర్య భగవానుని యొక్క ఆవాహనం జరుగుతుంది. అగ్నిని ఆరాధించడం అనే క్రమంలో తెల్లవారుజామున సూర్యోదయానికి పూర్వమే అక్కడ ఉన్నటువంటి ఆకాశ నక్షత్రాలు, ఆ మకరంలో ఉన్నటువంటి నక్షత్రాలు ఉదయిస్తూ ఉంటాయి. ఇదే మనకు సంక్రాంతి ఈ రోజు నేను చెప్పుకోవడానికి కూడా కారణం ఇదే. సూర్యోదయానికి పూర్వం ఉన్నటువంటి స్థితిని ఆకాశంలో కనుక దర్శించినట్లయితే అశ్విని నక్షత్రంలో చంద్రుడు, అలాగే ఇంకా ఉన్నటువంటి ఇతర నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రహాలు ఎక్కడైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా మనం రాశి చక్రంలో, ఆకాశంలో, అంతరిక్షంలో సూర్యోదయాత్ పూర్వం దర్శిస్తున్నప్పుడు సూర్యకిరణాలు వస్తూ ఉంటాయి. అది భోగిగా చేసుకుంటాం. దాని తర్వాత ఈ రోజున మనకి సంక్రాంతి పండుగ చేసుకుంటాం. అంటే సంక్రాంతి పండుగ అంటే అసలు ఏం చేయాలి? సంక్రాంతి పుణ్యకాలం అంటే ఏంటి? స్నానం చేయాలి, దానం చేయాలి, వీలైతే ఉపవాసము, తర్వాత జపము, తర్వాత పెద్దలని గౌరవిస్తూ వాళ్ళని స్మరిస్తూ లోకంచ పుణ్య పాపానాం స్మృతం కాల విశేషణం అని చెబుతోంది వేదం. వాళ్ళని మనం ఆ పుణ్య పాపములని సరిచేసుకోవడం కోసమే, పాపాన్ని తగ్గించుకోవడం కోసం, పుణ్యాన్ని పెంచుకోవడం కోసం వస్తున్నటువంటి అత్యద్భుతమైనటువంటి పండగ. ఆత్మస్వరూపుడు సూర్య భగవానుడు. అందుకని ఈ రోజున పితృదేవత ఆరాధన, తర్పణములు ఇవ్వటము, మన కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులందరినీ పిలిచి భోజనం పెట్టి వాళ్ళకి మంచి వస్త్రాలు ఇచ్చి చక్కగా ఆనందోత్సాహాలతో గడుపుకునేటటువంటి పెద్ద పండుగ. అలాగే రేపటి రోజున పశు ఆరాధన, పశువులని మనకి అవకాశం ఉన్నంత వరకు కూడా పాడి పశువులని మనం గౌరవించడం, పూజించడం, వాటిని చక్కగా ప్రేమతో, వాత్సల్యంతో వాటిని పూజించేటటువంటి, ఏదో మనం వెళ్ళి వాటిని అట్లా నిమిరి చేయటం కాదు, వాటి చక్కగా బొట్టు పెట్టి గోపూజ, ఇలా ఈ ఆరాధన చేయటం అనేటటువంటి క్రమం 3 రోజుల యొక్క క్రమం. నవరాత్రాలు, దసరా నవరాత్రాలు, వసంత నవరాత్రాలు కూడా 9 రోజులు వస్తాయి. వినాయక చవితి నవరాత్రాలు కూడా. అందులో ప్రధానమైనటువంటి రోజు ఒకటే ఉంటుంది.
కానీ ఇక్కడ అలా ఉండదు. ఇది 3 రోజుల్ని అంటే అధిదేవత ప్రతిదేవత అన్నట్టుగా సూర్య భగవానుని ఆరాధించే క్రమంలో ఈ మధ్య రోజుకి ముందు రోజు తర్వాత రోజు కలిపి ఆరాధించేటటువంటి కాలపురుషుడికి సంబంధించిన గొప్ప పండుగ. అందులో దీన్ని కీడు పండుగ అని కూడా అంటారు. కీడు పండుగ అంటే సంక్రాంతి పురుష ప్రవేశం, ధ్వాంతనామంతో వస్తాడు సూర్యుడు. ఈ మకర ప్రవేశం చేసేటప్పుడు ఎలా వస్తున్నాడు, ఏ పేరు, ఏ వాహనం, ఏ బట్టలు, ఏ వస్త్రము, అలాగే ఏ ఛత్రి, ఏ దేంటో వస్తున్నాడు, దాన్ని బట్టి కూడా ఫలితాలు ఉంటాయి. ఈ సంక్రాంతి పురుషుడు ఈ రోజున ప్రవేశిస్తుంది ధ్వాంతనామంతో. సింహవాహనం పైన వస్తున్నారు. ఈ 2 అంత అనుకూలంగా లేవు. అలాగే శ్వేత వస్త్ర ధారణతో వస్తున్నారు. శ్వేత వస్త్రాన్ని ధరించి రావటం చాలా విశేషం, మంచి జరుగుతుంది, శాంతి ఆరోగ్యానికి సంకేతం. శ్వేత ఛత్రంతో వస్తున్నారు. అలాగే సువర్ణ పాత్రలో ఆయన భోజనం చేస్తున్నారు, సువర్ణ పాత్రలో పాయసాన్ని భుజిస్తున్నారు. ఇందువల్ల చాలా వరకు చూస్తే మంచికి సంకేతంగా భాసిల్లుతోంది. నుంచొని వస్తున్నారా, కూర్చొని వస్తున్నారా? రథంలో ఆయన నుంచొని వస్తారు, ఒక్కోసారి ఈసారి కూర్చొని వస్తున్నారు. చాలా వరకు మేలైన ఫలితాలు ఉన్నాయి. సోమవారం రావటం వల్ల కొంచెం ఇబ్బంది కలుగుతుంది. అంటే నిన్నటి రోజున సోమవారం సాయంత్రం రాత్రి 7:52 కర్కాటక లగ్నంలో ఉండగా ఆయన మకర ప్రవేశం చేయటం అనేది కొంతవరకు మధ్యమ ఫలితాన్ని ఇస్తున్నప్పటికీ కూడా ఈ రోజున చేసేటటువంటి సూర్యారాధన స్నానము ఉత్తమమైన ఫలితాన్ని ఇస్తుంది. సంక్రాంతి పండుగలో ఉద్దేశం ఇది. ఎక్కడెక్కడో ఉన్నటువంటి బంధువులందరూ కూడా వచ్చి ఒకచోట ఆ తల్లిదండ్రులు వండినటువంటి పదార్థాన్ని భుజించడం, కొత్తగా పెళ్ళైతే అల్లుడిని పిలిచి ఈ పండగకి వస్త్రాలు ఇవ్వటం, ఇలా చేయటం ద్వారా పితృదేవతానుగ్రహం, ఆశీర్వచనం, వంశాభివృద్ధిని ఇచ్చే విధంగా ఉంటుందన్నమాట. అదేవిధంగా మీరు ఇందాక మాట్లాడుతూ దానం గురించి కూడా ప్రస్తావన తీసుకొచ్చారు కదా. దానం అన్నది ఏ రోజు ఏ సమయం చేసినా మంచిదే. అందులోనూ ఈ సంక్రాంతికి ఎక్కువగా దానాలు చేస్తూ ఉంటారు. అంటే నువ్వుల దానం అలా కూడా చేస్తూ ఉంటారు కదా, మరి దాని వెనకాల ఉన్న అంతరార్థం ఏంటి? ప్రధానంగా గుమ్మడికాయ దానం చేయాలి. వాళ్ళ పెరుగు దానం చేయాలి. గుమ్మడికాయలో కొంచెం బంగారం, పిసరంత బంగారమైనా పెట్టి ఇస్తే గుమ్మడికాయ బంగారం దానం చేసినంత పుణ్యం వస్తుంది. అంటే కొంచెం బంగారం అయినా సరే ఇస్తే గుమ్మడికాయలో పెట్టివ్వడం ద్వారా గుమ్మడికాయంత బంగారం దానం చేసిన పుణ్యం అనంతమైన అనంత పుణ్య ఫలదం అతశాంతిం ప్రయచ్చమే అంటుంది కదా శాస్త్రం. సూర్య భగవానుని యొక్క అనుగ్రహం పొందాలనుకునే వాళ్ళందరూ, ఆరోగ్యంగా ఉండాలనుకునే వాళ్ళందరూ ఈ రోజున గుమ్మడికాయ దానం చేయటం మంచిది. లేదా కొంచెం పెరుగు పండితులకు దానం చేయటం మంచిది. పెరుగు దానం చేయటం ద్వారాగా సుపుత్ర ప్రాప్తి, పిల్లలు తల్లిదండ్రుల్ని బాగా చూచుకోవటం, గౌరవప్రదంగా బాంధవ్యాలు పెరగటం జరుగుతుంటుంది. గొడవలన్నీ పోతూ ఉంటాయి. అలాగే నువ్వులు కనుక తిన్నా, దానం చేసిన శాస్త్రాల్లో ఏం చెప్తారంటే ఆ నువ్వుల్ని కొంచెం జలంలో వేసుకొని ఆ నువ్వులు కలిసినటువంటి జలాన్ని స్నానానికి వినియోగించమని చెప్తారు. ఇలా చేసినా కూడా ఉత్తమమైనటువంటి పుణ్యం వస్తుంది. నువ్వులు దానం చేస్తే సమస్తమైనటువంటి దోషాలు పోతాయి. ఈ సందర్భంలో తీసుకోవటం ద్వారాగా పండితులకు కూడా సూర్య భగవాను అనుగ్రహం వల్ల ఆ దోషములు వాళ్ళకి అంటవు. సూర్యనారాయణమూర్తి యొక్క అనుగ్రహము పరిపూర్ణంగా ఉంటుంది. ఏదో ఒకటి ఏం చేయడానికి వీల్లేదండి, కొంచెం ధనం, హిరణ్యం దానం చేయండి. ఈ హిరణ్య దానం కూడా విశేషమైనటువంటి పుణ్యాన్ని, అనంతమైనటువంటి పుణ్యాన్ని, శక్తిని ప్రసాదిస్తుంది. వీటిని మహాపర్వములు అని పిలుస్తారు. మహాపర్వంలో చేసే పుణ్యం చాలా శ్రేష్టమైనది. దర్శి శ్రాద్ధము, అలాగే సంక్రాంతి సమయంలో చేసే పుణ్యము, మహాలయంలో చేసేటటువంటి దానము, వీటన్నిటికీ ప్రత్యేకతలు సంతరించుకొని ఉన్నాయి. ఓకే అండి, మరి ఇప్పుడు కార్యక్రమంలో ఒక చిన్న విరామం తీసుకొని వద్దాం. మరి శంకరమంచి గారు, ఈ పండగకి అందరూ కూడా ఇక్కడ హైదరాబాద్లో ఉండే వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా ఊర్లలోకి వెళ్తూ ఉంటారు. అంటే వాళ్ళ పుట్టినీళ్ళకి వెళ్ళి అక్కడనే కంపల్సరీగా పండుగలు చేసుకుంటూ ఉంటారు. వెళ్ళగానే పలకరింపులు, ఆశీర్వాదాలు ఇవన్నీ రెగ్యులర్గా జరుగుతూ ఉంటాయి కదా. మరి ఆ పండగ రోజు ప్రత్యేకంగా తీసుకునే ఆశీర్వాదంలో ఇంకా ప్రత్యేకంగా ఏమైనా ఎక్కువగా ఆశీర్వచనాలు ఉంటాయంటారు? ఉన్నదమ్మా. ఎందుకంటే ఇది మీరు చెప్పారు ఇందాక, సంబరాల సంక్రాంతి అండి. సంబరం అంటేనే ఆనందం, ఉత్సాహం. మనస్సు ప్రశాంతంగా ఉండాలి అంటే సంవత్సరంలో ఒక్కసారైనా సూర్య భగవానుని ఆరాధించాలి. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్, శ్రియమిచ్చేత్ హుతాసనాత్, నమస్కార ప్రియో భాను. ఆత్మస్వరూపుడుగా ఉన్నటువంటి ఆ పరమాత్మని ఆరాధించే క్రమంలో ఈ పండుగ నాడు ఏ పండగకి పెద్దల్ని మనం కలిసినా కలవకపోయినా, అంటే జీవించి ఉన్నటువంటి కుటుంబ ముఖ్య వ్యక్తుల్ని ఈ పండగ నాడు తప్పనిసరిగా కలవాలి అని శాస్త్రం చెబుతుంది. కలవటం ద్వారాగా ఏమిటి ఉపయోగము అంటే,
ఆ వంశంలో ఉన్నటువంటి పితృపితామహ ప్రపితామహులు ఎవరైతే ఉన్నారో ఆ వాళ్ళందరూ కూడా ఆనందిస్తారు. వీళ్ళ రూపంలో ఆశీర్వచనాలను ఇస్తారు. నూతన వస్త్రాలను ధరించి అందరూ కలిసి పిండి వంటలు వండుకొని తీపిని ప్రధానంగా అరిసెలు చేసుకొని ఈ అరిసెలను ఈ రోజున తినటం ద్వారాగా పెద్దవాళ్ళని గౌరవించడం, అలాగే నమస్కారం చేయటం. నమస్కార ప్రియో భాను కదా, అర్చన ప్రియో దేవి, అగ్ని ఆర్జప్రియుడు, అలాగే అభిషేక ప్రియ శివ, అలంకార ప్రియో విష్ణు, నైవేద్యో గణనాయక, ఇలా చెప్పిన వాటిల్లో నమస్కార ప్రియుడు భానుడు. కాలపురుషునికి సంబంధించినటువంటి ఆరాధన, పండగ, ఉత్సవము, సంబరము ఏవైనా ఉన్నాయంటే అది ఒక్క ఈ మకర సంక్రాంతి. మరి సూర్యుడి యొక్క జన్మదినమైనటువంటి రథసప్తమి నాడు చేసుకోవచ్చు కదా అంటే ఇక్కడే చేయమని చెప్పారు. ఉత్తరాయణ పుణ్యకాలంలో ప్రాతకాలంలో ఉదయంలో జరుగుతున్నటువంటి పండగ కాబట్టి, సూర్యుడు ప్రత్యేకంగా ప్రాతస్మరణీయుడు కాబట్టి ఈ రోజున సూర్య ఆరాధనా పురస్సరంగా కుటుంబ పెద్దల్ని కలిసి వాళ్ళ ఆశీర్వచనం కనుక తీసుకుంటే సాక్షాత్తు సూర్య భగవానుడి యొక్క అనుగ్రహము, ఆశీర్వచనము మనకు సిద్ధిస్తుంది. దానివల్ల ఏం జరుగుతుంది అంటే తృప్తి కలుగుతుంది. ఆత్మావై పుత్రనామాసి సజీవ శరదశతం. ఆత్మావై పుత్రనామాసి, ఆత్మావై పుత్రనామాసి. ఈ కుటుంబంలో ఉన్నటువంటి ఆడపిల్లలు కానివ్వండి, మగపిల్లలు కానివ్వండి, వాళ్ళకు సంబంధించినటువంటి ఆ కొడుకు కోడలు, అలాగే కూతురు అల్లుడు, మనవళ్ళు, మునిమనవళ్ళు వీళ్ళందరూ కలిసి రావటం ద్వారాగా ఇది 3 రోజులు చేసుకునే పెద్ద పండగ కాబట్టి ఈ రోజున ఆశీర్వచనం పొందితే వాళ్ళల్లో ఉన్నటువంటి ఆ గోత్రానికి సంబంధించిన, ఆ వంశానికి సంబంధించిన, ఆ కులానికి, ఆ ఇంటి పేరుకి సంబంధించినటువంటి వాళ్ళ ఆశీర్వచనం ఈ తల్లిదండ్రుల రూపంలో వీళ్ళకి సంప్రాప్తిస్తుంది. తప్పనిసరిగా ఈ రోజున కాళ్ళకి నమస్కారం చేయాలి. కాళ్ళకి నమస్కారం అంటే మోకాళ్ళు పట్టుకోవడం కాదు, నార్త్ ఇండియా సాంప్రదాయం కాకుండా తెలుగు సాంప్రదాయం. చక్కగా పాదములని స్పృశించి కళ్ళకు అద్దుకొని నమస్కారం చేయండి. వీలుంటే ఆ శిరస్సుని ఆ తల్లిదండ్రుల పాదాలకు తాకించండి. వాళ్ళల్లో ఉన్నటువంటి అనంతమైనటువంటి శక్తి మీకు వస్తుంది. తద్వారా ప్రశాంతత ఉంటుంది. ఆ బుర్రలో ఎటువంటి చెడులు ఉండవు, చెడ్డ ఆలోచనలన్నీ కూడా పోతాయి, మంచి జరుగుతుంది. సూర్యుని యొక్క అనుగ్రహం కలిగేటటువంటి గొప్ప పండుగ సంక్రాంతి పండుగ. మన మనస్సుల్లో కూడా మంచి క్రాంతి, మంచి వెలుగు వెదజల్లాలని, మనం గొప్ప స్థితికి చేరాలని ఇచ్చేటటువంటి ఆశీర్వచనాలు ఇవి. ఓకే అండి, కాలర్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో హలో, నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు నాగేశ్వరరావు అండి. చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ సందేహం ఏంటి? తిరుపతి నుంచి మాట్లాడుతున్నాను. మీ సందేహం ఏంటో అడగండి. ముక్కల గురించి, అలాగే గోమయంతో మనం ఇంట్లో పెడతాం కదా, దాని గురించి మాట్లాడుతున్నాం. తప్పకుండా అండి, మాట్లాడండి. గోమయంతో ముందు ఆయన భోగి మన గొబ్బెమ్మల గురించి అడిగాడు మొదటిది. రెండవది ముక్కమ్మ గురించి అడగడం జరిగింది. ఈ గొబ్బెమ్మలు అనేటువంటివి మామూలుగా మనకి ఇప్పుడు ఈ ధనుర్మాసంలో గోదాదేవి యొక్క రచించినటువంటి 30 పాశురాలను గానం చేయడం జరుగుతుంది వైష్ణవాలయాల్లో. అయితే కొన్ని ప్రాంతాల్లో ఏంటి అంటే ఆ గోదాదేవిని ఒక గొబ్బెమ్మగా, ఒక అమ్మవారి ఆరాధించి ఈ ధనుర్మాసంలో 30 రోజుల పాటు ఇంటి ముందు రకరకాల రంగబడులు తీర్చి ఆ యొక్క గొబ్బెమ్మలను అంటే ఆ పేడముద్రను పెట్టి అక్కడ అమ్మవారిని వారు ఆ గొబ్బెమ్మలలో అమ్మవారిని చూస్తూ ఈ పెళ్లిగాని పిల్లలందరూ కూడా ఆ గొబ్బెమ్మల చుట్టూ అనేక రకమైనటువంటి పాటలతోటి వారు వారిని ఆరాధిస్తూ ఉంటారు. దీనిని కాత్యాయని వ్రతము అంటారు. అంటే సాధారణంగా డైరెక్ట్గా అంటే ఈ కాత్యాయని వ్రతము అంటే గోదాదేవి ఏదైతే చెప్పిందో ధనుర్మాసములో అది ఒక కాత్యాయని వ్రతము. అలా చేయలేని వాళ్ళు అని జానపద పరంగా ఇలా ఈ గొబ్బెమ్మలను పెట్టేసి ఆ గొబ్బెమ్మల చుట్టూ అమ్మవారి చుట్టూ వారు అమ్మవారిగా ఆ గొబ్బెమ్మలను అమ్మవారిగా వారు ఆరాధిస్తూ ఏదైతే చేస్తారో, పాటలు పాడతారో, ఆరాధిస్తారో అది కాత్యాయని వ్రతము. అంటే ఈ విధంగా చేయడం వల్ల ఎవరైతే వివాహం కానటువంటి అమ్మాయిలు ఉంటారో ఈ 30 రోజుల పాటు కాత్యాయని వ్రతం చేయడం వల్ల వారికి వివాహము కలుగుతుంది, వివాహ యోగ్యం కలుగుతుంది అనేటువంటిది ఒక సాంప్రదాయము, ఒక ఆచారము. తర్వాత ముక్కనుమ అని ఇంకొకటి అడిగారు. అంటే కనుమ తెల్లవారి ఉన్నటువంటిది మనకు ముందుగా చెప్పుకున్నాము. 3 రోజులు భోగి, సంక్రాంతి, ఆ తర్వాత 3వది కనుమ అని చెప్పేసి. కనుమ రోజు ఏమిటి అంటే
మనకు ఏదైతే ఈ భోగభాగ్యాలు కలుగజేసేటువంటి ధనము ధాన్యము ఇచ్చేటువంటి పశు సంపద ఉన్నదో ఆ పశు సంపదను మామూలుగా వాటిని పూజించి ఆరాధించి ఆ రోజు వాటిని గౌరవించడం జరుగుతుంది. అంటే మన అభివృద్ధికి కారణమైనటువంటి పశువులు ఉన్నాయో ఆ పశు సంపదను ఆ కనుమ రోజు మనం ఆరాధిస్తాము. ఆరాధించిన తర్వాత 3 రోజులు అయింది కదా, 4వ రోజు ముక్కనుమ అంటే ఇంకొక రోజు అంటే వచ్చినటువంటి ఈ అల్లులు కానీ తర్వాత ఈ కొడుకులు కూతురు వీళ్ళందరూ ఉంటారు కదా, కొత్త అల్లుడు కొత్త కూతుర్ని కొత్త అల్లుని పిలుచుకుంటారు. పండుగకి పిలుచుకున్నప్పుడు వారు 2 రోజులే కాకుండా ఇంకొక రోజు ఉండాలని ఇష్టం ఉన్నప్పుడు అలా ఉంటే ఏదైతే ఈ పిండి పదార్థాలు అవన్నీ ఉంటాయో ఆ రోజు కూడా వారు సేవించేసి అంటే సంతోషంగా ఇంకొక రోజు మళ్ళీ ఆ ఇంట్లో గడిపేసి వెళ్ళేటువంటి కార్యక్రమం ఏది ఉందో దాన్ని ముక్కనుమ మనము చెప్పుకోవచ్చు. అది ఈ ముక్కనుమ అనేది మనకు అన్ని ప్రాంతాల్లో లేదు, కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ముక్కనుమ అనేది మనకి ఆచారంగా పాటిస్తూ ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే అండి. మరి శంకర్ మంచి గారు, ఈ సంక్రాంతి అనేది మనకి ప్రతి సంవత్సరము 14, 17 ఈ 2 తేదీల్లోనే మనకి ఎక్కువగా వస్తుంటూ ఉంటుంది. అదే మిగతా ఇతర పండుగలు మనం చూసుకున్నట్లయితే తేదీలు అవి మారుతూ ఉంటాయి, రోజులు మారుతూ ఉంటాయి, డేట్స్ అవి. కేవలం సంక్రాంతి మాత్రమే ఎందుకని మనకి ఈ ప్రత్యేకంగా ఈ 2 రోజులలోనే వస్తుందంటారు? సూర్యగతిలో భేదము లేదని తెలియచేయటమే దీని యొక్క ఆంతర్యం. అంటే దీని సౌరమానాన్ని అనుసరించి వస్తున్నటువంటి పండుగ. సౌరేణ ద్యునుషోర్మానం, ద్యు నిశ పగలు రాత్రి, ఈ 2 ఎవరి వల్ల ఏర్పడుతున్నాయి? సూర్య ఉదయము సూర్య అస్తమయం వల్ల ఏర్పడుతున్నాయి. పగలు రాత్రి అంటే సూర్యనారాయణమూర్తి యొక్క సంచారం వల్ల ఏర్పడుతున్నాయి. ఈ సూర్య సంచారానికి సంబంధించినటువంటి కాలము ఎప్పుడూ కూడా 6:100 అలాగే 106 ఇది మారదు, ఇది ఇలాగే ఉంటుంది. ఈ ఒక్క పండగ మాత్రం సూర్య కక్షలో వస్తున్నటువంటి ఇది. అదే మనకి సైంటిఫిక్గా కనుక చూసినట్లయితే వైజ్ఞానిక పరంగా సూర్యుని చుట్టూ భూమి తిరుగుతూ ఉంటుంది. సూర్యుని చుట్టూ తిరుగుతున్నటువంటి భూకక్ష ఏదైతే ఉందో అది హెచ్చు తగ్గులు లేకుండా ఇంచుమించు వృత్తాకారంలో తిరుగుతుంది. ఇది ఇక్కడ మనం గమనించాల్సింది. కక్ష దీర్ఘవృత్తమే. ఎంత దీర్ఘవృత్తం అంటే 0.00167 దాని యొక్క ఎక్సెంట్రిసిటీ, దాని ఉత్కేంద్రత అంటాం మనం. అంటే కక్ష ఎంత సాగతీయబడింది అంటే ఇంత, అంటే నథింగ్ బట్ సర్క్యులర్ ఆర్బిట్లో తిరుగుతుంది. కాబట్టి దాన్ని ఆధారం చేసుకొని చూచినా లేదు సూర్యుడు తిరుగుతున్నాడు ఉదయాస్తమయాల రూపంలో మనకి కనపడుతోంది భూమి నుంచి చూస్తున్నప్పుడు అని చూచినా, లేదా బయట నుంచి సూర్యుడు చుట్టూ భూమి తిరుగుతోందని చెప్పి చూచినా, ఎలా వేసినా కూడా సూర్యుని యొక్క కాలమానంలో భేదం లేదని చెప్పేటటువంటి ఏకైక పండుగ జనవరి 14 నాడు వచ్చేటటువంటి మకర సంక్రాంతి. దీన్ని ఆధారం చేసుకొని గ్రెగరీ క్యాలెండర్ని మనం తయారు చేసుకున్నాం. ఎక్కడ హెచ్చుతగ్గులు లేకుండా ఇది ఇలాగే నడుస్తూ ఉంటుంది. ఓకే అండి. మరి అంటే ఈ రోజున ప్రత్యేకంగా ఈ సంక్రాంతి రోజున మనము ఊర్లలో చూసినట్టయితే ప్రత్యేకంగా మనకి ఈ గంగిరెద్దులు హరిదాసులు కనిపిస్తూ ఉంటాయి. మరి దాని వెనకాల ఉన్న అర్థం ఏంటంటారు? ముందే చెప్పుకున్నాము మనము సంక్రాంతి అనేది ఉత్తరాయణ పుణ్యకాలము ప్రారంభమయ్యేటువంటి శుభదినము అని. అయితే మనకి జ్యోతిష్శాస్త్ర ప్రకారంగా సూర్యుడికి సింహరాశి ఉచ్చరాశి, సింహరాశి స్వక్షేత్రము, మేషరాశి ఉచ్చరాశి, దానికి 7వ అయినటువంటి తులారాశి నీచరాశి. అయితే ఎప్పుడైతే దక్షిణాయనము ప్రారంభమవుతుందో అప్పుడు సూర్యుడు తన నీచరాశి వైపు ప్రయాణం చేస్తాడు. అలా నీచరాశి వైపు ప్రయాణం చేసి తులారాశికి వచ్చేసరికి సూర్యుడికి పూర్తిగా బలాన్ని కోల్పోవడం జరుగుతుంది. మళ్ళీ అలా ప్రయాణం చేస్తూ తర్వాత వృషభ రాశి, మన తులారాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశి వచ్చి ధనుస్సు రాశి నుంచి మకర రాశికి మారినప్పుడు మళ్ళీ ఉత్తరాయణం వైపు ప్రయాణం అనగా తన ఉచ్చరాశి వైపు ప్రయాణం ప్రారంభమవుతుంది. అనగా సూర్యునికి బలం ప్రారంభమవుతుంది. అందుకే మనకి దక్షిణాయన కాలంలో ఏం జరుగుతుంది అంటే సూర్యరశ్మి చాలా తక్కువగా ఉంటుంది, ఉత్తరాయణ కాలంలో సూర్యరశ్మి ఎక్కువగా ఉంటుంది. అంటే జ్యోతిషశాస్త్ర ప్రకారంగా సూర్యుడు ఉత్తరాయణ కాలంలో బలంగా ఉంటాడు, దక్షిణాయన కాలంలో బలం తక్కువగా ఉంటాడు. దీన్ని మనము ఈ ఖగోళ శాస్త్ర ప్రకారంగా చూసినట్లుంటే దక్షిణాయన కాలంలో భూమి సూర్యునికి దూరంగా జరగడం వల్ల వేడి తగ్గుతుంది, ఉత్తరాయణ కాలంలో సూర్యుడు భూమికి దగ్గరగా ఉండడం వల్ల వేడి పెరుగుతుంది. అయితే ఈ అన్ని శరీరంలో అన్ని ప్రాణులు, విశ్వం మీద ఉండే అన్ని ప్రాణులు ఏవైతే ఉన్నాయో అన్ని ప్రాణులు కూడా ఈ పంచభూతాత్మకమైనటువంటి శరీరం, పంచభూతాల సంబంధించినటువంటి శరీరం కలిగి ఉన్నటువంటి భూమి, నీరు, వాయువు, ఆకాశము, అగ్ని అన్ని. ఈ 5 ఏవైతే ఉన్నాయో ఈ 5 కూడా అగ్ని ముఖ్యమైనటువంటిది. ఎప్పుడైతే శరీరంలో వేడి తగ్గిపోతుందో అప్పుడు మనిషి యొక్క పరిస్థితి బాగాలేదని డాక్టర్స్ చెప్తూ ఉంటారు. అంటే ఈ 5 కూడా అగ్ని ఇంపార్టెంట్, సూర్యుడు యొక్క వేడి చాలా ముఖ్యమైనటువంటిది.
అందుగురించి ఉత్తరాయణ పుణ్యకాలం తర్వాత మనకు వచ్చే దక్షిణాయన పుణ్యకాలంలో వెంటనే భాద్రపద శుద్ధ మాసములో భూతత్వకారకుడైనటువంటి వినాయకుడి యొక్క ఆరాధన, భాద్రపద కృష్ణపక్షంలో మనకు ఎవరైతే జన్మనిచ్చారో అటువంటి తల్లిదండ్రుల యొక్క పితృపక్షాలు, ఆ తర్వాత వెంటనే వచ్చే ఆశీర్వాద మాసంలో అమ్మవారి ఆరాధన, కార్తీక మాసంలో శైవారాధన, ఈ ధనుడు మాసము మార్గశిర మాసంలో విష్ణువారాధన. అంటే ఈ పంచభూతాలకు సంబంధించినటువంటి 5 దేవతలు ఉంటారు. 5 దేవతలు నలుగురు దేవతల యొక్క ఆరాధన మొత్తం కూడా మనకి దక్షిణాయనంలో వచ్చింది. ఒక్క అగ్నికి సంబంధించినటువంటి సూర్యుడి యొక్క ఆరాధన ఉత్తరాయణంలో ప్రారంభం కావడం జరిగింది. ఇంకొక సామెత కూడా ఉంది. ఈ మకర సంక్రమణం నుంచి కాకులు మనుషులుగా, మనుషులు కాకులుగా అవుతారట అని. అంటే దక్షిణాయనంలో కాకులు బాగా బలంగా ఉండి నునుపు తేరుతాయట. కానీ మానవులు ఏమిటి అంటే ఈ సూర్యరశ్మి తగ్గడం వల్ల అనేకమైనటువంటి శారీరక బాధలకు లోనై బాగా బక్కచిక్కి ఉంటారు. ఉత్తరాయణంలో కాకులు నీరసంగా ఉంటాయి, మనుషులు పుష్టిగా ఉంటారు, తగిన సూర్యరశ్మి తగిన వేడి ఉండడం వల్ల. అంటే ఆ విధంగా ఉత్తరాయణం పుణ్యకాలము, ఉత్తరాయణము మకర సంక్రాంతి, సూర్యుడు ఈ గ్రహబలంగా ఆయన బలాన్ని సంపాదించుకొని లోకానికి వెలుగును, జ్ఞానాన్ని ప్రసాదించడం మంచి రోజు. కాబట్టి ఈ రోజున మనకు శుభం జరుగుతుంది. శుభకాలం ఉన్నప్పుడు ఏం చేయాలి? దానాలు చేయాలి, ఎదుటివాడిని సంతోష పెట్టాలి. మన దగ్గర ఉన్న వస్తువును మాత్రమే ఇవ్వగలము, లేని వస్తువును ఇవ్వలేము. కాబట్టి మీరు అన్నట్టుగా ఈ గంగిరెద్దులు, తర్వాత హరిదాసులు వీరందరూ ఉన్నారు, వారికి కూడా పుణ్యకాలమే. తర్వాత రెండవది ఏమిటి? ఈ సమయానికి మనకి పంటలన్నీ కూడా ఇంటికి వస్తాయి కదా, సంతోషంగా ఉంటారు. ఎవరైనా ఉన్నప్పుడు మాత్రమే దానం చేస్తారు, లేనప్పుడు దానం చేయరు. ఇంకొక 6 నెలల తర్వాత వాడు చదివితే మన ఇంట్లోనే డబ్బులు లేవు, వాళ్ళ దగ్గర ఏమిస్తాం మనము? కాబట్టి ఎప్పుడైతే మనకు సంపద ఎక్కువగా ఉంటుందో, మన పెళ్లిలో చూడండి, ఎక్కడైనా వివాహాలు జరిగితే ఏమవుతుంది? ఆ పెళ్లి అప్పుడే ఆ బాజా వాళ్ళు కానీ, వేరే వాళ్ళు కానీ, పని వాళ్ళు కానీ అయ్యా అడుగుతారు. అంటే ఆ సమయంలో ఆనందంతో ఉంటారు కాబట్టి ఎక్కువగా దానం చేసే అవకాశం ఉంటుంది. అలాగే వీరింటికి కూడా ఈ ధనధాన్యాలు వస్తాయి కాబట్టి, అదేవిధంగా ఈ కొడుకులు, కూతుళ్ళు, అల్లుళ్ళు అందరూ కూడా వచ్చి సంతోషమైన సమయం కాబట్టి ఆ సంతోషమైన సమయాన్ని 10 మందికి దానం చేస్తూ తమ యొక్క సహృదయాన్ని చాటుకుంటూ వారి యొక్క ఆశీర్వచనాన్ని, వారి యొక్క మంచి మనస్సు యొక్క ఫలితాన్ని మళ్ళీ మనం పొందే ఉద్దేశం ఏతుంటుందో ఆ విధంగా గంగిరెద్దుల వాళ్ళు కానీ, లేదా హరిదాసులు కానీ, ఇంకెవరైనా కూడా అలా వారు ధర్మము, దానం కూడా కాదు ధర్మము అంటాము, అటువంటి ధర్మాన్ని చేయడము, ఆ విధంగా ఇస్తుంటారు కాబట్టి వాళ్ళు అడుగుతుంటారు కాబట్టి ఇస్తూ ఉంటారు. ఇది ఒకదానికొకటి అవినాభావమైనటువంటి సంబంధం కలిగినటువంటిది ఈ విషయం. ఓకే అండి, మనం మరి ఈ రోజుల్లో పితృపిండాలు కూడా చేసుకుంటూ ఉంటాం కదా, అది కుంభకోణంలోనే చేయాలా, లేదంటే ఇక్కడ మన దగ్గరలో ఉండే ప్రాంతాల్లో కూడా చేయవచ్చు అంటారు? ఈ పితృదేవతారాధన ఇంట్లోనే చేసుకోవాలి. ఈ రోజున వీలైనంత వరకు నదీ స్నానం చేయటము, పితృదేవత ఆరాధన చేయటం వల్ల మేలు కలుగుతుంది, ఉత్తమమైనటువంటి ఫలితాలు వస్తాయి. కుంభకోణానికే వెళ్ళి చేయాల్సినటువంటి పని ఏమీ లేదు. ఓకే అండి, కాలర్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఓకే అండి, మీ సందేహం ఏంటో అడగండి. అదే ఇందులో తొలి వాహనం ఎక్కి ఉత్తరాయణ కాలం అన్నారు కదా, దక్షిణ కాలం మీరు టీవీ చూస్తున్నారండి, మీ వాయిస్ క్లారిటీ లేదు, టీవీ వాల్యూమ్ ని మ్యూట్ లో పెట్టి స్పష్టంగా అడగండి మీ ప్రశ్నని. మీ ప్రశ్నని స్పష్టంగా అడగండి. దక్షిణాకాలం దగ్గర సంవత్సరం కూడా అదే వాహనం అంటే అర్థం కాలే. ఓకే అండి, కాల్ డిస్కనెక్ట్ అయిపోయినట్టుంది. అయితే ఈ పండుగని ఒక్కొక్క ప్రాంతంలో వాళ్ళు ఒక్కొక్కలాగా చేసుకుంటూ ఉంటారు కదా, మరి అసలు ఈ పండుగను మనం ఎలా చేసుకోవాలంటే దీనికి సరి అయిన పద్ధతి ఏంటంటారు? పద్ధతి ఏముంటుంది? ఆచారాలు, ఆయా ప్రాంతీయ ఆచారాలు ఉంటాయి. సాధారణంగా మనకి శాస్త్రాల్లో ఏంటి అంటే సంక్రమణము అన్నప్పుడు సూర్యుడు మారుతూ ఉన్నాడు, అది ప్రతి నెల వస్తూ ఉంది. ఈ ప్రతి నెల వస్తున్నా కూడా మకర సంక్రమణం అనేటువంటిది ఉత్తరాయణ పుణ్యకాలము, సూర్యుడు దగ్గరగా మనకి వేడిగా కల్పించేసి లోకానికి శుభాన్ని కలిగించేవాడు కాబట్టి ఉత్తరాయణ కాలంలో మనకి ఎండలు పెరుగుతాయి. ఈ ఎండల వల్ల నీరు ఆవిరైపోయి ఆ తర్వాత వర్షాలు పడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని పుణ్యకాలము అన్నారు. దేవతలకి పగలకాలము, తర్వాత దక్షిణాయనము, దేవతలకి రాత్రికాలము అనేటువంటిది. అయితే ఎలా జరుపుకోవాలి అనడానికి అంటే మనకు ఒక మంచి కాలము ఏర్పడుతుంది, రాబోయే కాలం మంచి కాలము, ముందులే మంచి కాలం ముందు అన్నట్టుగా ఆ విధంగా మంచి కాలము కాబట్టి ఈ ప్రతి వారికి కాలం కలిసి రావాలి, కాలం అనుకూలంగా ఉండాలి. ఎవరికైనా బాగా లేకపోతే వాడికి కాలం కలిసి రాలేదని అంటాము. కాబట్టి ఈ కాలస్వరూపుడు భగవంతుడే కాబట్టి ఆ భగవంతుడు సూర్యనారాయణుడు ప్రత్యక్ష సాక్షి. అందుకే ఆయనకి ఏష బ్రహ్మచ విష్ణుశ్చ శుభస్కంధ ప్రజాపతి మహేంద్రోదనద కాలో యమ సౌమ్యోక్షపాంపతి అని మనకి ఆదిత్య హృదయంలో సూర్యుడిని చెప్పడం జరిగింది. అంటే
ఈ యముడు, ఇంద్రుడు, అగ్ని, వాయువు అందరూ కూడా నీవేనయ్యా అంటే మొత్తము లోకాలను రక్షించబడడానికి, లోకాల్లో వర్షం పడడానికి, చలి పెరగడానికి, ఈ పంటలు పండడానికి అన్నిటికీ కూడా కారకుడు సూర్యుడే. ఋతువులు కూడా సూర్యుని వలన ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి మనకు ఈ శుభకాలము వస్తుంది కాబట్టి ఈ శుభకాలాన్ని పురస్కరించుకొని ఆ శాస్త్రాల్లో చెప్పిన ప్రకారంగా, అదేవిధంగా ఆ ప్రాంతీయ ఆచారాల ప్రకారంగా వారు ఆ పండుగను జరుపుకుంటూ ఉంటారు. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా ఒక్కొక్క విధమైన ఆచారం మనకి ఉంటూ ఉంటుంది. ఓకే అండి, మరి ఈ సంక్రాంతి సందర్భంగా పాడి పంటలు అన్నీ కూడా ఉండి మనం చాలా ఆనందకరంగా ఉంటాం కాబట్టి మరి ఈ రోజుల్లో ఏ దేవాలయాలకు వెళ్తే మంచిదంటారు? ప్రధానంగా సూర్యారాధన, సూర్యనారాయణమూర్తి కాబట్టి విష్ణు సందర్శనం తప్పనిసరిగా చేయాలి. ఎందుకంటే ఆయన పేరులోనే నారాయణమూర్తి అనే పదం ఉంది కాబట్టి. అలాగే మనకి ఈ పశుపరంగా చూసినట్లయితే వృషభము అంటే పరమేశ్వర సందర్శనం, ఈశ్వర సందర్శనం ప్రాతకాలంలో చేయటం అత్యుత్తమం. ఎందుకంటే ప్రాతస్మరణీయము అని మనకి ప్రత్యేకంగా ధర్మశాస్త్రాలు చెప్పినాయి. ఏ దేవతని ఆరాధించినా, ఎలా పూజించినా ఉదయకాలంలో చేసేటటువంటి పూజకి అది దేవకాలము, దేవకాలంలో చేసే ఆరాధన దైవ బలాన్ని పెంచుతుంది, దైవశక్తిని ప్రసాదిస్తుంది. లేదా అన్ని పనులు అయిన తర్వాత చక్కగా కొత్త బట్టలు కట్టుకొని సాయంకాలం పూట ప్రదోష సమయంలో దైవ దర్శనం చేయడం కూడా చాలా మంచిది. ఈ దైవం ఆ దైవం అని లేదు. భారతీయ శాస్త్రాల్లో చెప్పినటువంటి హిందూ దేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ దర్శించవచ్చు. ఎందుకంటే వాళ్ళందరికీ కూడా ఉన్నటువంటి పరమేశ్వర స్వరూపం ఏకో విష్ణుర్మహద్భూతం పృథగ్భూతాన్ని అనేక సహా అనే శాస్త్రం చెప్పింది. కాబట్టి అందరూ పరమాత్మ స్వరూపులే, అందరూ శివకేశవులకి అభేదంగా ఈ రోజున దర్శనం చేయటం చాలా మంచిది. శక్తి ఆరాధన కూడా చాలా మంచిది. వీటన్నిటికంటే కూడా ముందు సంబరాలు చేసుకోవటం. సంబరాలు అంటే అందరూ కలిసి చక్కగా ఆనందంగా మంచి మాటలు మాట్లాడుకోవటం, తిట్టుకోకుండా కొట్టుకోకుండా, ఎక్కడెక్కడ విషయాల్లో ఈ పండగ నాడు అన్నీ లిస్టు తీసి పోట్లాడుకోకుండా మంచి వస్త్రాలు కట్టుకొని చక్కగా ఆనందంగా శాంతంగా శుభప్రదంగా ఉండడం చాలా మంచిది. విధ్వంసాన్ని సృష్టించేటటువంటి దృశ్యాలను చూడొద్దు. ఆనందంగా అందరితో గడపడం, దేవాలయాలకు వెళ్ళటం, అక్కడ స్వామిని ధ్యానించడం, తీర్థప్రసాదాలు తీసుకోవటం, అందరూ కలిసి చక్కగా మాట్లాడుకోవటం చాలా విశేషం. ఓకే అండి, కాలర్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో హలో నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఓకే అండి, కాల్ డిస్కనెక్ట్ అయిపోయినట్టుంది. మరి అదేవిధంగా అంటే సంక్రాంతి పండగ అనగానే మనకి పిండి వంటలు గుర్తొచ్చేస్తూ ఉంటాయి. ఈ పిండి వంటలు అన్నది మనకి ఆచారంలోనే ఉందంటారా? ఇప్పుడు ఎప్పుడైనా ఉన్ననాడు ఉగాది, లేనాడు శివరాత్రి అనేది సామెత. మనకి ధాన్యాలు వచ్చాయి, ధనం వచ్చింది కాబట్టి రకరకాలమైనటువంటి పిండి వంటలు చేసుకుని భోజించడం అనేటువంటిది. ఇప్పుడు పిండి వంటలు అనగానే మొట్టమొదటి మనకేమిటి, దేవుడికి నైవేద్యంగా పెట్టేసి ఆ తర్వాత భుజించాలి. ఏదైతే దేవుడికి నైవేద్యంగా పెట్టకుండా తింటున్నామో పాపమే తింటున్నామో అని శాస్త్రం చెప్తూ ఉంది. అయితే ఈ సంతోష సమయాన మన కోసకు కాకుండా మనల్ని ఎవరైతే సృజించారో, ఎవరైతే రక్షిస్తున్నారో, ఎవరైతే పాలిస్తున్నారో అటువంటి వారికి మన శక్తి కొలది ఈ యొక్క పండుగ దినాన, శుభదినాన అనేక రకమైనటువంటి పిండి వంటలను మన శక్తి కొలది చేసి ఆ భగవంతునికి నివేదన చేసి ఆ నివేదన తర్వాత దాన్ని ప్రసాదంగా స్వీకరించడము అనేటువంటిది. ఆ విధంగా మనకి పిండి వంటలు చేసుకోవడము అనేటువంటిది. తర్వాత సూర్యుడికి పూష అని మనకి వేదంలో చెప్పబడింది. పూష అంటే పోషించువాడు అనేటువంటి అర్థము. అంటే ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా మొత్తము లోకాలు నడవడానికి సూర్యుడే కారణము. సూర్యుడు చుట్టే గ్రహాలన్నీ తిరుగుతున్నాయి, ఈ గ్రహ గతి ఉంది. అటువంటి గ్రహగతిలో సూర్యుడు శుభాన్ని కలిగించే దినము కాబట్టి అందరికీ ఈ యొక్క ధనధాన్యాలు వచ్చాయి కాబట్టి ఈ వచ్చినటువంటి దాన్ని భగవంతుడికి నివేదించి రకరకాల నైవేద్యాలతో భగవంతుని నివేదించి ఆ నివేదనను వచ్చినటువంటి బంధుమిత్రులందరూ కూడా పంచుకోవడం అనేటువంటిది ఈ యొక్క పిండి వంటల యొక్క ముఖ్య ఉద్దేశము. ఓకే అండి, మరి మరో కాలర్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఓకే అండి, మీ సందేహం ఏంటో అడగండి. కొంచెం గట్టిగా మాట్లాడాలి దయచేసి. పెద్దలకి బట్టలు పెట్టేటప్పుడు ఏమన్నా వంటగా కొత్తగా మీరు కొంచెం స్పష్టంగా మాట్లాడాలండి దయచేసి. పెద్దలకి బట్టలు పెట్టేటప్పుడు ఓకే, అది కొత్తగా గార్లు కట్టాలి, ఉండి పెట్టాలి, ఇంట్లో ఉండికన్నా సరిపోతాయండి.
పెద్దలకి బట్టలు అవి పెడుతూ ఉంటాం కదా, ఇంట్లో ఉన్నవి పెట్టొచ్చా లేదంటే ప్రత్యేకంగా తెచ్చి పెట్టాలా? కొత్త దాని బట్టలు వెనకాల పెట్టాలి, ఉన్న ఏంటి అని. పాత బట్టలు పెట్టకూడదు. కొత్త బట్టలు అవి ముందుగా ఇంట్లో పెట్టుకొని పెట్టచ్చు, అప్పటికప్పుడే తీసుకొచ్చి పెట్టవసరంలా. నూతన వస్త్రాలని కట్టుకోవడానికి యోగ్యమైనటువంటి వస్త్రాలని, మంచి రంగులు వాళ్ళకి ఇష్టమైనవి, నలుపు వస్త్రాలు పెట్టకూడదు ఈ రోజున. ఎర్రని ఎరుపు, నల్లని నలుపు అలా పెట్టకుండా చక్కగా శాంతియుతంగా మనస్సుకు శాంతినిచ్చేటటువంటి తెలుపు, బంగారము ఇలాంటి వస్త్రాలు, బంగారపు రంగులో ఉన్నటువంటి వస్త్రాలు అలా పెట్టుకోవచ్చు. నలుపు ఏదైనా ఎక్కడైనా కలిస్తే కలవచ్చు, కానీ పూర్తిగా అయ్యప్ప స్వామి దీక్షకు సంబంధించినటువంటి బట్టలు లాంటివి ఈ సందర్భంలో పెట్టకూడదు. మీరు ఇచ్చేవాళ్ళు తూర్పు ముఖంగా ఇవ్వాలి, తీసుకునేవాళ్ళు పశ్చిమ ముఖంగా తీసుకోవాలి. అప్పుడు అక్షతలేయాలి. మళ్ళీ కట్టుకొని వచ్చిన తర్వాత మీరు నమస్కారం చేయటం, వాళ్ళ చేత మళ్ళీ ఆశీర్వచనాన్ని పొందటం. ఈ పండగల్లో చేసేటటువంటి ఆశీర్వచనాలు మాత్రం ఊరికే చేతులు ఆ శిరస్సుల పైన అలా పెట్టకుండా అక్షతలు వేసి ఆశీర్వచనం చేయటం. ఆశీర్వచనం అంటే మంత్రపూర్వకంగా చేయొచ్చు, లేదా మనస్సులో వాళ్ళు అభివృద్ధి చెందాలి అని మీరు అక్షతలు వేయచ్చు. అలా చేస్తే మంచి జరుగుతుంది. పితృదేవత ప్రీతి వాసో దదాతి అంటోంది వేదం. సర్వదేవత్యం వై వాసః. ఈ దేవతలకి ఇష్టమైనటువంటి ఉపచారం ఏంటయ్యా అంటే వస్త్రం. వస్త్రం కనుక సమర్పిస్తే దేవత ఆనందం కలుగుతుంది, దేవత ఆశీర్వచనం కలుగుతుంది. దేవతలంటే మంచి మనస్సు, సుమనస్సులు, మంచి మనస్సు కలిగిన వాళ్ళ దేవతలు కనుక ఆ భావంతో ఈర్ష్య, అసూయ, ద్వేషములు లేనటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళే దేవతలు. ఇవన్నీ ఎక్కువగా ఉంటే రాక్షసత్వం, కొంత అటు కొంత ఇటు ఉంటే మానవత్వం. ఇలాంటి సందర్భంలోనైనా సరే ఇవన్నీ కూడా వదిలిపోవాలి, మంచి జరగాలి, తృప్తి కలగాలి, సుఖంగా ఉండాలి, అందంగా ఉండాలి. సంబరం అంటే అందం, అందం అంటే తింటే అందంగా ఉండం. చక్కగా బట్టలు పెట్టుకోవటం, ఆనందంగా ఉండటం. ఇక్కడ ఈ కొన్ని సందర్భాల్లో శ్రావణ మాసంలో అయితే ఆభరణాలు కూడా ఇస్తూ ఉంటారు. ఇక్కడ అవేమి ఇవ్వవసరంలా, చక్కగా మంచి బట్టలు, వాళ్ళకి నచ్చిన బట్టలు పెడితే సరిపోతుంది. ఓకే అండి, మరి ఈ రోజున ఈ పండుగ పర్వదినాన అందరూ కూడా ధనధాన్యాలతో అదేవిధంగా పాడి పంటలతో ఉంటారు కాబట్టి మరి ఈ పండుగని ఎలా సద్వినియోగం చేసుకోవాలంటారు? క్లుప్తంగా వివరిస్తారు. అందరూ ఇంటికి వస్తారు, పిల్లలు వస్తారు, వాళ్ళు వస్తారు, కూతురు వస్తారు. సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. భద్రం కర్ణే విశృణుయామదేవా భద్రం పశ్యే మాక్షభిరేత అన్నట్టుగా మంచి మాటలు మాట్లాడుతూ మంచి విషయాలు వింటూ మంచిగా కాలక్షేపం చేయడము, రామాయణము, భారతము, భాగవతము అటువంటి విషయాలను చదవడం కానీ, వినడం కానీ, శ్రవణం చేయడం కానీ చేయడము. ఆ తర్వాత ఇంటికి వచ్చిన వారికి లేదు అనుకున్న సంక్రాంతి రోజు మా ఇంట్లో లేదు, మన ఇప్పుడు ఎప్పుడైనా కూడా మనం ఇవ్వాలి అంటే మన దగ్గర ఉన్నది మాత్రం ఇస్తాము, లేదు అంటే మన దగ్గర లేదు అని అర్థం. కాబట్టి లేదు అనుకున్న ఉన్నంతలో వారికి దానం చేసి ఎదుటివారిని తృప్తిపరచడం వల్ల వారి యొక్క మనసులో కలిగే ఆనందం మనకి పుణ్యరూపంగా మళ్ళీ వస్తూ ఉంటుంది. ఆ విధంగా మంచి విషయాలు వింటూ మంచి మనసుతోటి భగవంతుని యొక్క ఆరాధన చేసి ఆ ప్రసాదన స్వీకరించి వచ్చిన వారికి దాన ధర్మాలు చేసి సంతోషంగా గడపడం వల్ల ఈ ఉత్తరాయణ పుణ్యకాలం మొత్తం కూడా వారికి సుఖాన్ని, ఆనందాన్ని, అభివృద్ధిని కలిగిస్తూ ఉంటుంది. మరి ఈ పండుగను ఎలా సద్వినియోగం చేసుకోవాలి అనేది మీ మాటల్లో క్లుప్తంగా వివరిస్తారా? మానసిక ఆనందాన్ని ఇచ్చేది పండుగ, సంతోషాన్ని ఇచ్చేది పండుగ. శుభప్రదమైనటువంటి మార్గంలో ఉండాలి అంటే కష్టాలను మర్చిపోండి, టెన్షన్ లేకుండా ఆనందంగా దగ్గర వ్యక్తులతో ఆత్మీయత కలిగి మంచి భావనలతో సుఖంగా ఉండండి. పండగ అంటేనే శాంతినిచ్చేది, మన కోసమే చేసుకునేది, ఒకళ్ళ కోసమే చేసుకునేది కాదు. మీరు సుఖంగా ఉండటానికి దైవపరంగా అంటే పండగ అనగానే కొన్ని విధాలుగా చూసినట్లయితే ఎక్కువ ఆనందం పొందడం కోసం ఏవో తాగటం చేయటం ఇలాంటివి ఉంటాయి. అలాంటివి లేకుండా కుటుంబ సభ్యులతో భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందే విధంగా ప్రసన్నంగా మాట్లాడుకుంటూ జీవితంలో వచ్చినటువంటి పెద్ద పండగ కాబట్టి ప్రతి సంవత్సరం వచ్చేటటువంటి పండగ కనుక దీన్ని జీవితంలో మధురానుభూతులతో గుర్తుండేటట్టుగా చక్కగా మీరు గడుపుకుంటూ మంచి భావనలతో ముందుకెళ్తూ భక్తి టీవీలో వస్తున్నటువంటి మంచి స్తోత్రములని వింటూ ప్రసన్నంగా ఉండాలని ఉంటారని కోరుకుంటూ భక్తి టీవీ ప్రేక్షకులందరికీ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు. సూర్యనారాయణమూర్తి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలి. శతమానం భవతి శతాయుః పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. సర్వే జన సుఖినో భవంతు. శ్రీ సూర్యనారాయణమూర్తి దేవత దివ్యానుగ్రహ కటాక్ష సిద్ధి ద్వారా క్షేమస్థైర్య ధైర్య విజయాభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు.
ఓకే అండి, ఈ పండగ పర్వదినాన మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించి మా సందేహాలన్నింటినీ నివృత్తి చేసి మాకు ఎన్నో విషయాలను తెలియజేసినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు. మరి వీక్షించారు కదండి నేటి సంబరాల సంక్రాంతి కార్యక్రమాన్ని. మరి సంక్రాంతి యొక్క అంతరార్థం ఏంటి, అసలు సంక్రాంతి ఎందుకు జరుపుకోవాలి, ఆ రోజు ఎటువంటి దానాలు చేయాలి, అదేవిధంగా ఎలా జరుపుకోవాలి అన్న విషయాలన్నీ కూడా తెలియజేశారు కదా. మరి మీరు కూడా మీ కార్యక్రమాన్ని వీక్షించినందుకు ధన్యవాదాలు. ప్రేక్షకులందరికీ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నమస్తే.